గోంగూర నిలవ పచ్చడి 20 నుంచి 30 రోజుల పైనే నిల్వ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. పెద్ద సైజ్ గోంగూర కట్ట ఒకటి తీసుకుని ఆకులు వలిచి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోండి. గోంగూర పులుపు ఇంకా మీరు తినేదాన్ని బట్టి చింతపండు యాడ్ చేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా సాఫ్ట్ గా మగ్గిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఆయిల్ వేయండి. 1 కప్ ధనియాలు ఇంకా మీరు తినే స్పైస్ కి తగినట్టు ఎండుమిరపకాయలని యాడ్ చేయండి. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసి తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. ధనియాలు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కనుంచండి. పచ్చడి తాలింపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఆయిల్ వేయండి. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలతో పాటు వెల్లుల్లిపాయల్ని దంచి వేయండి. కొద్దిగా కరివేపాకు కూడా ఎక్కువగానే వేయండి. ఫ్రై అయిన తర్వాత ఇంగువ, చింతపండు వేసి ఉడికించి రెడీగా పెట్టుకున్న గోంగూర, గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర పొడిని వేసేయండి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేస్తే గోంగూర నిలవ పచ్చడి రెసిపీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి.